ఈరోజు రైల్వే కోడూరులో ఒక ఫంక్షన్ నిమిత్తం హాజరు కావడం కోసం నేను గుంటూరు నుంచి మార్గ మధ్యంలో మిత్రులు కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారిని, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు నారాయణ స్వామి గారిని కలుసుకోవటం జరిగింది. ప్రధానంగా నేను చాలా విషయాలకు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సుదీర్ఘంగా అన్ని విషయాలను నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరిచేటటువంటి ఒక ప్రయత్నం చేశాను. ప్రధానంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలను బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద రెండు ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి, మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్గా అని చెప్తే, లోకల్గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు, మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మాజీ